అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడం దుర్మార్గమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. వారి తప్పులు బయటపడతాయని రావడం లేదని ఆరోపించారు. సభలో మాట్లాడడానికి సమయం ఇవ్వాలని బీఏసీ సమావేశంలో అడిగి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే చర్చకు రావడం లేదని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో గాని తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని విధాల దాచుకొని నిన్న అసెంబ్లీలో తోక ముడిచి ఇంటికి పోయిన సంగతి తెలంగాణ ప్రజలంతా కూడా నిన్న చూసిరు. ముఖ్యంగా బీఎస్సీ కమిటీలో మాకు సమయం ఇవ్వాలి, 15 రోజులు అసెంబ్లీ జరగాలని చెప్పి గగ్గోలు పెట్టిన వాళ్ళు ఒక్కరోజు 1 గంట కూడా అసెంబ్లీలో చర్చించే దమ్ము ధైర్యం లేక తోక ముడిచి పారిపోయి ఏదో మీడియా పాయింట్కి వచ్చి మేము ధర్నా చేస్తామంటే సిగ్గుమాలిన పని. తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు మేము ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మరి 6 అడుగుల ఆజానుభావుడు వక్రంగా మాట్లాడి వక్రీకరించి ఏదో మమ్మల్ని ముఖ్యమంత్రి తిడుతుండని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా మిమ్మల్ని అధికారంలో ఉంటేనే కేసీఆర్ సభకు వస్తారా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలకు క్షమాపణ చెప్పి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు వెళ్లకపోతే బీఆర్ఎస్ ను దేవుడు కూడా కాపాడలేడని కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరి పాత్రలు వారు రక్తి కట్టించే విధంగా తెలంగాణ ప్రజల డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ అంటే మీ పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి అవన్నీ కూడా మమ్మల్ని కావాలని బదిలీ చేసినట్టు అంటున్నాడు. 4 పిల్లర్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత 10 ఏళ్లు. ఆ 4 పిల్లర్లు ఒక పిల్లర్ కవిత మీ కుటుంబం నుంచే వచ్చి మేము అడిగిన ప్రతి ప్రశ్న అవును నిజము, అవినీతి అక్రమాలు జరిగినాయి, భూ కబ్జాలు జరిగినాయి, చికెన్ కబ్జాలు జరిగినాయి. ఎమ్మెల్యేలు ప్రజాబాట బట్టి ప్రతి జిల్లాకు పోయి ఎక్కడెక్కడ అవినీతి అక్రమం జరిగిందో చేసిన ఆరోపణలన్నీ వాస్తవమని కవిత అంటుంటే, సొంత అన్న కూడా అందులో పాత్ర ఉందని చెప్తుంటే ఆఖరికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి గౌరవాన్ని ఏమాత్రం భంగం కలుగుడు చూస్తామని చెప్పిన సందర్భం చూసి రాకపోతే కవితకు నిన్నంటుంది కేసీఆర్ గారు మీరు రావాలి, కృష్ణా జలాలపైన చర్చలో పాల్గొనాలని చెప్పని, లేదంటే మీ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుందని చెప్పని కవితను అన్నది. ఉపాధి హామీ పథకంపై మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్ఎస్ నేతలు సభను బహిష్కరించారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. మహాత్మాగాంధీ పేరు పథకం నుంచి తొలగించారు కానీ ప్రజల గుండెల్లో నుంచి తీసివేయలేరన్నారు. భవిష్యత్తులో ఇండియన్ కరెన్సీపై ఉన్న మహాత్మాగాంధీ ఫోటో కూడా తొలగిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ గారి పేరును ఎందుకు తొలగించారో సమాజానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ వైఖరి చూస్తుంటే రాబో రోజుల్లో ఇండియా కరెన్సీ మీద ఇదొకటి కూడా మీకు చూపించాలి. ఇండియా కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. భవిష్యత్తులో ఇది కూడా జీర్ణించుకోలేరు. మహాత్మా గాంధీ గారి జాతిపిత మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును ఎందుకు తీసేసిర్రో అని చెప్పంటే సమానం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.